శృంగేరి పీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి బోగోలు మండలం కొండబిట్రగుంటకు విచ్చేస్తున్నారని, ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద ధార్మిక పీఠం శృంగేరి పీఠం. ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠం శృంగేరి పీఠం. ఆ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు రేపటి రోజున మన కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, మహాస్వాముల వారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా వారిని దర్శించుకుందాం. దేవుని యొక్క కృపకు మనందరం కూడా బాధ్యులు అవుదామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. అనాదిగా కూడా కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక కీర్తివంతులు. దాని అనాదిగా పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పటికి కూడా మహాప్రాకారం లేని కారణాల వల్ల అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రేపటి రోజున వారి చేతుల మీదుగా ఆ కొండ చుట్టూ మహాప్రాకారానికి శంకుస్థాపన, అదేవిధంగా పర్వత వైపున గాలి గోపురానికి ఒక శంకుస్థాపన, అదేవిధంగా రథం గతంలో కాలిపోయిన రథాన్ని భద్రపరుచుకునేదానికి ఒక భద్రపరిచేటువంటి ఒక శాలను కూడా రేపు మనం తొందరలోనే అక్కడ నిర్మించబోతున్నాం. వీటన్నిటిని శంకుస్థాపన నిమిత్తం వారిని కావలికి ఆహ్వానించడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా ఆహ్వానంగా భావించి రేపటి రోజున మీరందరూ కూడా కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. నమస్కారాలు.